అక్కడ టాలెంట్కు పదును పెడుతున్నారు. కొత్త ఆలోచనలకు రూపం ఇస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా పాఠాలు చెప్తున్నారు. సో నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలపై స్పెషల్ స్టోరీ. ఇది నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నడుపుతున్నారు టీచర్స్. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. దాతల సహాయంతో ప్రొజెక్టర్ కొనుగోలు చేసి డిజిటల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. పిల్లలకు ఈజీగా అర్థమయ్యేలా ఇంటర్నెట్ నుంచి పాఠాలు డౌన్లోడ్ చేసి చెబుతున్నారు. పిల్లలకు సైన్స్ పై అవగాహన కల్పించేందుకు ల్యాబ్ను ఏర్పాటు చేశారు. సైన్స్ ప్రయోగాలను చేసి చూపిస్తున్నారు టీచర్స్. అంతేకాదు విద్యార్థులు తమ టాలెంట్కు పదును పెడుతూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ప్రొజెక్టర్తో పాఠాలు చెప్పడంతో ఈజీగా అర్థమవుతుందంటున్నారు స్టూడెంట్స్. కష్టమైన సైన్స్ ను ఇష్టంగా చదువుతున్నామంటున్నారు. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా రిజల్ట్స్ సాధిస్తామంటున్నారు. ప్రతిరోజు సైన్స్ సంబంధించి ఏదో ఒక విషయం ప్రొజెక్టర్ లో గానీ ల్యాప్టాప్ లో గానీ చూపించడం జరుగుతుంది. అందులో చూపించడం వల్ల వాటి మీద మాకు ఎక్కువ అవగాహన కలుగుతుంది. అంతకు ముందు సైన్స్ మీద ఆసక్తి ఉండేది కాదు. ఇక్కడికి వచ్చాక సైన్స్ అంటే మాకెంతో ఆసక్తి వచ్చింది. అంటే ఇంత ముందుకు అంతరిక్షం అంటే ఇవన్నీ మాకేం తెలియదు. అది వచ్చాక చాలా మెరుగుపడ్డాం. ఈ స్కూల్లో ఒక్క సైన్స్ ల్యాబ్ మాత్రమే కాదు, సోషల్, మ్యాథ్స్, కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. ల్యాబుల్లో క్లాసులు చెప్పడంతో పాటు చూపించడంతో పిల్లలకు ఈజీగా పాఠాలు అర్థమవుతున్నాయంటున్నారు టీచర్స్. స్కూల్ అభివృద్ధికి దాతలు సహకరించడంతో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా పాఠాలు చెబుతున్నామంటున్నారు. డిజిటల్ క్లాసులతో పాఠాలు చెప్పడంతో పాటు అన్ని వసతులు ఉండడంతో స్కూల్లో స్ట్రెంగ్త్ పెరుగుతుందంటున్నారు టీచర్స్. గ్రామంలో ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే వారి సంఖ్య కూడా తగ్గిందంటున్నారు. పాఠ్యపుస్తకానికి అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని మ్యాగజైన్స్ను, ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి విషయాలను ఇంటర్నెట్ నుండి సమాచారాన్ని సేకరించి ఘనపదార్థాల విశిష్టోష్ణాన్ని పిల్లలకు ల్యాప్టాప్ ద్వారా ఇక్కడ చూపించడం జరిగింది. వాళ్ళు సొంతంగా ఈ ప్రయోగాల్ని చేసినటువంటి అనుభూతిని పొందారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసుకుంటూ మరి విద్యార్థుల సంఖ్యను పెంచుకుంటూ మరి మెరుగైన ఫలితాల కొరకు ఉపాధ్యాయులు అందరూ కూడా ఎంతో కృషి చేయడం అభినందనీయం. కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెప్పడంతో ఉపాధ్యాయులను గ్రామస్తులు అభినందిస్తున్నారు.